కళలు, సంస్కృతి, సంప్రదాయాలకు ఆంధ్రప్రదేశ్ పుట్టినిల్లు అని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. సృజనాత్మకత సంస్కృతి సమితి చైర్పర్సన్ గా తేజస్వి పొడపాటి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మంత్రి దుర్గేష్, శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజు హాజరయ్యారు. భవిష్యత్తులో రాష్ట్రంలో కళలు, సంస్కృతి, సృజనాత్మకత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని మంత్రి దుర్గేష్ తెలిపారు. జానపద కళల రక్షణకు చర్యలు తీసుకుంటామని తేజస్వి పేర్కొన్నారు. ఎంతో కష్టపడితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిచారు కాబట్టి నాకు ఖచ్చితంగా ఈ గౌరవాన్ని మా ప్రొఫెషనల్స్ అందరికీ యువతకి ఇచ్చిన ఒక గౌరవంగా నేను దీన్ని భావిస్తాను. ఎక్కడికి దేశాలన్నీ తిరిగి వచ్చినా మళ్ళీ వచ్చి మన కల్చర్ ప్రకారం మన భోజనం తినకపోతే మన కడుపు నిండదు. కాబట్టి కల్చర్ అనేది మనం ఖచ్చితంగా ఫాలో అవుతాం. ఈ కల్చర్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం, ఈ కల్చర్ ని, కళలని బ్రతికించాల్సిన అవసరం కూడా అంతే ఉంది. దీన్ని చాలా బాధ్యతగా నేను ఖచ్చితంగా నిర్వహిస్తాను. ఎంతో ఘనమైనటువంటి చరిత్ర ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కళా సాంస్కృతిక వైభవం గడిచిన 5 సంవత్సరాల కాలంలో కుంటుపడిపోయినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కవులు, కళాకారులు ఎంతో మంది పుట్టినటువంటి ఈ ఆంధ్రదేశంలో ఇప్పుడు మళ్లీ సాంస్కృతిక పునరుజ్జీవం చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి నేపథ్యంలో ఇవాళ ఈ శాఖకి చాలా అద్భుతమైనటువంటి ప్రగతి ఉంటుందనేటువంటి నమ్మకం ప్రజల్లో ఉంది. నాకు లభించినటువంటి అదృష్టం మరొకటి ఏంటంటే ఈ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి 2-3 విభాగాల్లో ఒక పక్కన తేజస్వి గారు, మరో పక్కన గుమ్మడి గోపాలకృష్ణ గారు ఉండటం అనేది నిజంగా అద్భుతమైనటువంటి అంశం. యాక్చువల్గా కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. మరి ఎందుకనో ఆ కల్చర్కి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు. ఇప్పుడు రాష్ట్రంలో అసలు మన తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయం ఇవన్నీ కూడా కల్చర్ కిందే తీసుకురావచ్చు. సో రాబోయే రోజుల్లో సంస్కృతి, సాంప్రదాయాలకి మరి పెద్దపీట వేసే దిశగా మా దుర్గేష్ గారి నిర్దేశకత్వంలో నాకు కూడా ఈ కల్చర్ అంటే కొంచెం కాదు ఎక్కువే కాబట్టి డెఫినెట్ గా నేను చేయదగ్గ సూచనలన్నీ కూడా నేను కూడా తేజస్వికి అందజేస్తూ 1 సంవత్సరం పూర్తయ్యేటప్పటికి కల్చర్ క్వీన్ బిరుదు రావాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ